హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధి మరింత విస్తరిస్తుండటంతో పలు అభివృద్ధి పనులు చేయాలని భావిస్తోంది రాష్ట్ర సర్కార్. ప్రజా రవాణా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రెడీ అవుతోంది. అందుకు కావాల్సిన ఫండ్ రైజ్ చేయడానికి అందుబాటులో ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ రోజు రోజుకు విస్తరిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి RRR వరకు విస్తరిస్తోంది. దీనికి తగ్గట్టుగా ప్రజా రవాణా మౌలిక సదుపాయాల కల్పన అవసరమని ప్రభుత్వం అధికారులు భావిస్తున్నారు. పెరుగుతున్న జనాభా, వాహనాలతో మెరుగైన ప్రజా రవాణా సదుపాయాలు కల్పించడంతో పాటు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఏం చేయాలన్న దానిపై విధి విధానాలు రూపొందిస్తోంది. హెచ్ఎండిఏలోని అర్బన్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ నేతృత్వంలో సమగ్ర ట్రాన్స్పోర్ట్ సర్వే చేయిస్తోంది. కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, ఇతర అవసరాల కోసం నిధులు అవసరమవుతాయి. దీంతో అర్బన్ ట్రాన్స్పోర్ట్ ఫండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఉమ్టా భావిస్తోంది. కావలసిన ఫండ్ రైజ్ చేయడానికి అందుబాటులో ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది. దీనిపై ఇప్పటికే కొన్ని ప్రపోజల్స్ సిద్ధం చేసినట్లు సమాచారం. అభివృద్ధి పనుల కోసం ఫండ్స్ సమకూర్చడానికి అవసరమైన మార్గాలను ఉమ్టా అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా నగరంలో రోజుకి 3,000 నుంచి 4,000 వాహనాల అమ్మకాలు జరుగుతున్నాయని గుర్తించింది. వీటి రిజిస్ట్రేషన్లతో ప్రభుత్వానికి లక్షల్లో ఆదాయం వస్తోంది. ఈ ఆదాయం నుంచి కొంత మళ్లించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అలాగే పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ప్రభుత్వం విధిస్తున్న పన్నుల్లో కొంత ట్రాన్స్ఫర్ చేయాలని ప్రపోజల్స్ పెట్టింది. హెచ్ఎండిఏ చట్టం ప్రకారం నగరంలో చేపట్టే ప్రతి ప్రాజెక్టులో హెచ్ఎండిఏకి 1.25% డెవలప్మెంట్ ఫండ్ కింద చెల్లించాలన్న నిబంధన ఉంది. ప్రస్తుతం ఇది అమలు కావడం లేదు. దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తే అర్బన్ ట్రాన్స్పోర్ట్ ఫండ్ కి కావాల్సినంత నిధులు సమకూరుతాయని యోచిస్తోంది ప్రభుత్వం. దేశంలోని కొన్ని నగరాల్లో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఆయా జోన్లలో వివిధ వ్యాపారాలు, వాణిజ్య కార్యకలాపాలతో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దీని ఆధారంగా సికింద్రాబాద్, మాదాపూర్, హైటెక్ సిటీ, అమీర్పేట్, అబిడ్స్ వంటి కొన్ని ప్రాంతాలను CBDలుగా ప్రకటించి నిర్ణీత టైంలో ఈ ప్రాంతం నుంచి ప్రయాణించే ప్రైవేటు వెహికల్స్ దగ్గర సెస్ రూపంలో కొంత మొత్తాన్ని వసూలు చేసే విషయంపై కూడా అధికారులు ఆలోచనలు చేస్తున్నారు.